హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో అయితే టాప్ 7 ఈ వీక్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీస్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను గాయస్. అవేంటో చూసే ముందు మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 7 లో అయితే 2 మూవీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఓడలా 2 జాక్ 2, అంటే ఇది మీకు ఒక ఆప్షనల్ గా పెట్టాను. 2 మూవీస్ ఓకే ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు ఏ మూవీ చూడాలనుకున్నది ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్. ఓడలా 2 చూసుకుంటే ఇందులో వచ్చేసి స్టారింగ్ వచ్చేసి తమన్నా గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ అయితే హారర్ థ్రిల్లర్ కామెడీ జోనర్ లో అయితే ఉంటది అండ్ రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ అయితే ఉంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మాత్రం మీరు ఫస్ట్ పార్ట్ లో విలన్ చనిపోతాడు కదా, మూవీ అనేది ఇంకా అక్కడి నుంచి రన్ అవుతాది. అండ్ ఆ విలన్ ని చంపేసిన తర్వాత ఆ ఊరి ప్రజలు ఆ విలన్ శవాన్ని ఏం చేశారు, విలన్ ఎందుకు ప్రేతాత్మగా మారాడు, ఫైనల్ గా తమన్నా వచ్చి ఆ ప్రేతాత్మని ఎలా అడ్డుకుంది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అంత ఎంగేజింగ్ గా ఏం అనిపించదు ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ మీకు ఓవరాల్ గా లిటరల్లీ ఓకే, ఒక టైం పాస్ గా ఒక మంచి మూవీ చూసాము జస్ట్ ఓకే అనిపిస్తుంది అంతే. మూవీలో మీరు హారర్ ఎలిమెంట్స్ గానీ అంత ఇంప్లిమెంటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండే చాయిసెస్ అయితే మీకు దొరకవు. లీడ్ యాక్టర్ తమన్నా గారు కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు అనిపిస్తుంది ఈ మూవీ మీద. ఇంకా 7.1 లో చూసుకుంటే జాక్ మూవీ అయితే ఉంది అండ్ ఈ మూవీ కూడా మీకు ఆప్షనల్ కింద అయితే మీకు ఇంకో చాయిస్ అనమాట. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ 15 మినిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. ఇంకా స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన జాబ్ లేని హీరో అయితే స్టాండర్డ్ గా ఒక్కొక్క జాబ్ లో ఉండకుండా పలు విధాలుగా అయితే జాబ్స్ ని ఎంచుకుంటూ మార్చుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఇంకా ఫైనల్ గా ఒక జాబ్ కి అయితే అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ అయితే ఇస్తాడనమాట. అండ్ వీటి మధ్యలో మన హీరో స్పై ఎలా అయ్యాడు, టెర్రరిస్టులు పెట్టిన బాంబ్ బ్లాస్ట్ గానీ టెర్రరిస్టులను ఎలా అడ్డుకున్నారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఇక మూవీ చూసుకున్నట్టయితే సిద్ధు జొన్నలగడ్డ గారి నుంచి ఈ మూవీ కొంచెం డిసప్పాయింటింగ్ గానే ఉంటది. స్టోరీ పరంగా గానీ దాంతో పాటు ఇంకా ఎంగేజింగ్ ఉండే మూవ్మెంట్స్ పరంగా గానీ ఎక్కడా మిమ్మల్ని అయితే ఇంట్రెస్టింగ్ గా మార్చదు ఈ మూవీ. బట్ టైం పాస్ కోసం ఈ మూవీని మీరు ఒకసారి అయితే టచ్ చేయొచ్చు. అంటే ఓటీటీలో రీసెంట్ గా వచ్చింది కాబట్టి, అది కాకుండా ఒక పెద్ద హీరో నుంచి ఇలాంటి మూవీ వచ్చింది కాబట్టి జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోవచ్చు ఈ మూవీని. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి ద డిప్లాయ్మెంట్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి ద డిప్లాయ్మెంట్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 అవర్స్ 10 మినిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ డ్రామా థ్రిల్లర్ జోనర్ లో అయితే ఈ మూవీ అయితే ఉంటది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక ఇండియన్ గర్ల్ అయితే ఒక పాకిస్తానీ అబ్బాయిని అయితే లవ్ చేస్తుంది అనమాట. మన హీరోయిన్ కి అయితే ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటది, డివోర్స్ కూడా అయిపోయి ఉంటది, ఒక పాప అయితే ఉంటది అనమాట. ఆ పాకిస్తానీ అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళైతే పాకిస్తాన్ కి అయితే వెళ్తారనమాట. హీరోయిన్ పాప అండ్ తను లవ్ చేసిన అబ్బాయి పాకిస్తాన్ కి వెళ్ళిన తర్వాత ఏమైంది అండ్ హీరోయిన్ పాప అసలు పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఎందుకు రాలేకపోయారు, ఇంకా ఫైనల్ గా అక్కడి నుంచి ఇండియన్ ఎంబసీ దగ్గరకు వచ్చి ఎలా తప్పించుకొని ఇండియాలోకి వచ్చారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ అయితే రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద అయితే ఈ మూవీని తీశారు ఫ్రెండ్స్. మీకు మూవీ ఎండింగ్ అయిన తర్వాత హీరోయిన్ ఫోటో కూడా చూపిస్తారు. అంటే ఎక్కడైతే ఎంఎస్సీ దగ్గరకు వచ్చి వాళ్ళైతే ఇండియాలోకి వచ్చారో పాకిస్తాన్ నుంచి తన ఫోటోను కూడా మనకి ఎండ్ క్లైమాక్స్ లో అయితే చూపిస్తారు. మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్, చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో. మెయిన్ గా అయితే ఆ పాకిస్తాన్ నుంచి ఇండియన్ ఎంఎస్సీ దగ్గరకు వచ్చే సీన్స్ గానీ అసలుకి ఆ పాకిస్తాన్ ఓడి ఎంతలా మాయ చేసి ఆ అమ్మాయిని ఎలా తీసుకెళ్లాడు, మీరు మూవీ చూస్తున్నప్పుడు కాన్సెప్ట్ వైజ్ గానీ స్క్రీన్ ప్లే గానీ మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. అండ్ రియల్ గా జరిగింది కాబట్టి మీరు మూవీ చూస్తున్నప్పుడు చాలా అట్రాక్టివ్ గా అయితే ఫీల్ అవుతారు మూవీని. అండ్ మూవీని అయితే మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. అండ్ ఈ మూవీ అయితే హిందీలో ఉంది, తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా లేదు ఫ్రెండ్స్. బట్ హిందీలో ఉంది కదా అని చెప్పేసి మీరైతే స్కిప్ చేయొద్దు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది హిందీ లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి రాబిన్ హుడ్. ఇందులో స్టారింగ్ వచ్చేసి శ్రీలీల, నితిన్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటించారు. మూవీ అయితే కామెడీ థ్రిల్లర్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే ఒక దొంగ అనమాట, అంటే మంచి చేసే దొంగ. అండ్ తను దొంగతనం మానేసి ఒక సెక్యూరిటీ సర్వీస్ లో ఎలా చేరాడు అండ్ హీరోయిన్ కి అయితే సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత తన విలేజ్ కి ఎలా వెళ్ళింది అండ్ ఆ విలేజ్ లో హీరోయిన్ కున్న ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా హీరో ఎలా సాల్వ్ చేశారు అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి చలో భీష్మ తీసిన డైరెక్టర్ అనమాట ఈ మూవీని డైరెక్ట్ చేసింది. అండ్ ఆ 2 మూవీస్ తీసిన డైరెక్టరే అనమాట ఈ మూవీని తీసింది. ఇంకా మూవీ చూసుకుంటే వాటికంటే బెటర్ అయితే కాదు ఫ్రెండ్స్, మూవీ జస్ట్ ఓకే అంతే.
అయితే మూవీ మీకు కొంచెం కామెడీ వేలో అయితే వెళ్తుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఎంజాయబుల్ గా ఉంటది మీకు మూవీ. నాకు స్టోరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావాలి అంటే మూవీలో మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. ఇక ఫైనల్ గా ఈ మూవీలో క్యామియో ఉంది అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఈ విషయం. అండ్ నితిన్ గారి నుంచి ఈ మూవీ కూడా చాలా వరకు అయితే డిసప్పాయింట్ చేసింది. ఇక చూద్దాం ఫ్యూచర్ లో ఏమైనా నితిన్ గారు ఒక బెస్ట్ మూవీతో కంబ్యాక్ ఇస్తారేమో. మూవీ అయితే G5 లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్, తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి ఇన్స్టెంట్ ఫ్యామిలీ. ఈ మూవీ అయితే 2018 లో అయితే రిలీజ్ అయింది. ఫైనల్ గా నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఇక మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours అయితే ఉంటది. కామెడీ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్ ఈ మూవీ. ఇందులో హీరోయిన్ వచ్చేసి ఇసబెల్లా అనమాట. అంటే డోరా సినిమా చూసిన వాళ్ళకి ఈ హీరోయిన్ అయితే తెలుసుంటది. అండ్ ఈ మూవీ స్టోరీ వచ్చేసి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద అయితే తీశారు ఫ్రెండ్స్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఉంటారనమాట. వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుని వాళ్ళ లైఫ్ అయితే మంచిగా అయితే లీడ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకైతే పిల్లలు అయితే ఉండరనమాట. అండ్ వాళ్ళైతే ఒక ముగ్గురు పిల్లల్ని అయితే దత్తతకి తీసుకుంటారు. ఆ ముగ్గురు పిల్లల్ని దత్తతకి తీసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ అయితే బాగుంది భయ్య. అంటే ఒక రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద తీశారు కాబట్టి చూడడానికి బాగుంది. మూవీ ఖచ్చితంగా ఫ్యామిలీ డ్రామా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది. అంటే మిగతా యాక్షన్ సీక్వెన్సెస్ గానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేవి పాయింట్స్ ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే ఈ మూవీ కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయితే చేస్తుంది. అండ్ కాన్సెప్ట్ విషయానికి గానీ స్టోరీ విషయానికి గానీ చూసుకుంటే ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అండ్ మన ఇండియన్ సినిమాకి దగ్గర అంటే ఫ్యామిలీ స్టోరీస్ ఉన్నాయి కదా, ఆ దగ్గర టైప్ ఆఫ్ సినిమాకి దగ్గరగా ఉంటది ఈ మూవీ. అండ్ మీరు మూవీ చూస్తున్నప్పుడు కొంచెం ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ పాయింట్స్ గానీ, అంటే ఒక ఫ్యామిలీకి ఒకనొక టైంలో ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అని, అంటే రియల్ స్టోరీ కాబట్టి క్యారెక్టర్స్ గానీ యాక్టింగ్ గానీ అందులో ఉన్న సీన్స్ గానీ బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ అంతా కామెడీ అండ్ జస్ట్ లిటిల్ బిట్ ఎమోషనల్ డ్రామా మీద అయితే వెళ్తది కాబట్టి యాక్షన్ లవర్స్ కి మూవీ కొంచెం డిసప్పాయింటింగ్ గానే ఉంటది. బట్ మూవీ చూసిన తర్వాత గానీ ఒక మంచి మూవీ చూసాంరా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. వాచ్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి ది మ్యాచ్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మన స్క్విడ్ గేమ్ లో నటించాడు కదా విలను, ఆ యాక్టర్ అయితే ఈ మూవీలో మెయిన్ లీడర్ లో నటించాడు. అండ్ ఇది ఒక కొరియన్ మూవీ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 55 minutes అయితే ఉంది. మూవీ జానర్ వచ్చేసరికి స్పోర్ట్స్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది. అండ్ ఇది కూడా రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద అయితే ఈ మూవీని అయితే తీశారు. మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే కొరియాలో అయితే ఒక స్పోర్ట్స్ గేమ్ అయితే ఉందన్నమాట. అదొక బోర్డ్ గేమ్ అనమాట ఫ్రెండ్స్. బోర్డ్ గేమ్ లో ఛాంపియన్ అయిన ఒక చో అనే అతను అయితే ఉంటాడనమాట. అతను ఒక యంగ్ టాలెంటెడ్ అతన్ని అయితే ట్రైనింగ్ ఇచ్చి తన కింద ఒక ఛాంపియన్ ని క్రియేట్ చేయాలనుకుంటాడు. టీచర్ కింద నేర్చుకున్న స్టూడెంటే టీచర్ ని ఛాలెంజ్ చేస్తే ఫైనల్ గా టీచర్ గెలిచాడా స్టూడెంట్ గెలిచాడా అనేది మెయిన్ ఇంకా స్టోరీ ప్లాట్. అండ్ ఇందులో వాళ్ళిద్దరూ పోటీ పడే తత్వం గానీ, వాళ్ళిద్దరు ఫైనల్ గా విన్నింగ్ అయ్యే చాయిసెస్ గానీ, అసలుకి మీరు మూవీ చూస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారు అండ్ అందులో ఉన్న మైండ్ గేమ్ ఏంటి, అండ్ మూవీని అర్థం చేసుకుంటే మాత్రం ఒక్కరోజు స్లో ఫేస్ అయితే ఉంటది. బట్ గేమింగ్ లో ఉన్న కాన్సెప్ట్ గానీ, అందులో ఉన్న స్పోర్ట్స్ డ్రామాని గానీ చాలా బాగా అయితే చూపించాడు డైరెక్టర్. అంటే ఒక టీచర్ కి స్టూడెంట్ కి ఒక మధ్యలో వార్ అనే స్పోర్ట్స్ పాయింట్ ని బాగా తీసుకున్నాడు. మూవీ అయితే కొరియన్ లాంగ్వేజ్ లో అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అయితే ఉంది ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. వాచ్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇందులో స్టారింగ్ వచ్చేసి అజిత్ అండ్ దాంతో పాటు త్రిషా గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఈ మూవీలో. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. క్రైమ్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఇది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే పెద్ద డాన్ అనమాట. ఇంకా ఆ డాన్ పొజిషన్ నుంచి జైలుకి అయితే ఎందుకు వెళ్ళాడు, తను కొన్ని సంవత్సరాలు జైలు నుంచి వచ్చిన తర్వాత ఫైనల్ గా తన కొడుకుని మీట్ అయ్యాడా లేదా, తండ్రి జైలు నుంచి బయటకు వచ్చే లోపల కొడుకు అరెస్ట్ అయ్యి జైలుకి ఎందుకు వెళ్ళాడు, అండ్ విలన్ కి హీరోకి మధ్య ఉన్న క్లాష్ ఏంటి అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంకా అజిత్ గారి నుంచి వచ్చిన రీసెంట్ టైమ్స్ లో నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. స్టోరీ పరంగా గానీ యాక్షన్ పరంగా గానీ అన్ని మిక్స్డ్ కొట్టి చాలా బాగా అయితే నెరేషన్ తో బాగా చూపించాడు. అంటే మీరు చూస్తే అంటే పాస్ట్ ఉన్న మూవీస్ అన్ని మిక్స్ చేసాడు. అంటే బిల్లా గానీ డేవిడ్ బిల్లా గానీ ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ ని తీసుకొని మొత్తం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టోరీని రాసుకొని బాగా చూపించాడు. మీకు కామెడీ గానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గానీ, మెయిన్ గా హీరోకి విలన్ కి ఉండే బ్యాటిల్ అయితే బాగుంటది. ఇంకా తన కొడుకుని సేవ్ చేసుకోవడం గానీ, ఫైట్స్ గానీ, యాక్షన్ సీక్వెన్స్, మెయిన్ గా నాకు జైల్లో ఉన్న సీన్ బాగా నచ్చింది. మూవీ అయితే మిమ్మల్ని
ఎక్కడ డిసప్పాయింట్ చేయదు ఫ్రెండ్స్. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఇందులో స్టారింగ్ వచ్చేసి మన ప్రదీప్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. అండ్ ప్రదీప్ గారు ఈసారి కూడా ఒక మంచి మూవీతో ఖచ్చితంగా కంబ్యాక్ అయితే ఇచ్చారనమాట. అండ్ మూవీ చూస్తే మాత్రం మీరు మంచి కామెడీతో, ఒక మంచి స్టోరీతో, ఒక రీసెంట్ టైమ్స్ లో ఒక బెస్ట్ మూవీ చూసాంరా, మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాంరా అనిపిస్తుంది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 30 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ కామెడీ డ్రామా జోనర్ అయితే ఈ మూవీ అయితే ఉంటది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే ఒక ఊరికి అయితే వెళ్తాడు. ఆ ఊర్లో అయితే ఒక అమ్మాయితో అయితే లవ్ లో అయితే పడతాడు అనమాట. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఆ ఊరికి ఒకే అమ్మాయి అనమాట ఆ ఊర్లో ఉండేది. అండ్ మిగిలిన అబ్బాయిలందరూ ఆ ఊర్లోనే ఉంటారు. ఆ ఊర్లో ఒక్క అమ్మాయి తప్పితే, హీరోయిన్ తప్పితే ఇంకెవరు ఉండరు అనమాట. ఆ ఊరు వాళ్ళు ఒప్పుకొని హీరోకి హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేశారా లేదా, హీరో హీరోయిన్ కి పెళ్లి చేసే ముందు ఆ ఊరు వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి, ఫైనల్ గా ఆ కండిషన్ కు ఒప్పుకొని హీరో ఏం చేశాడు అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. మీరు మూవీ చూస్తున్నప్పుడు మీరు ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చూసామరా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ మిగిలిన అబ్బాయిలందరికీ పెళ్లిళ్ళు అయ్యాయా లేదా అనే సీన్ గానీ, ఊరు వాళ్ళు ఇచ్చే మెయిన్ కండిషన్ నాకు చాలా బాగా అయితే నచ్చింది. మీరు మూవీ చూస్తున్నప్పుడు చాలా ఫన్నీగా, కామెడీగా ఒక మంచి మూవీ చూసామరా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఈ మూవీతో. ఇంకా ఈ మూవీ అయితే మీకు సోనీ లివ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్, తెలుగు లాంగ్వేజ్ లో. ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అయిన టాప్ 7 మూవీస్. ఇందులో మీకు బెస్ట్ మూవీగా ఏది అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకో డిస్లైకో ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. మరిన్ని న్యూ మూవీస్ తో న్యూ రికమెండ్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గైస్.